ఓకే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ నన్ను అడగమని చెప్పి నాకు ఇన్స్టాలో మెసేజ్ చేసిరు. అంటే అక్షింతలు ఎందుకు వేస్తారు, అక్షింతల యొక్క విశిష్టత ఏంటిది, అదొకటి. ఇంకోటి ఏంటంటే, ఏదైనా పెళ్లికి వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు అక్షింతలు వేయొద్దు అంటారు. అంటే పెళ్లి కాని వాళ్ళు అక్షింతలు వేయొద్దు, పెళ్ళైన వాళ్ళు అక్షింతలు వేయాలంటారు. అంటే దీనికి కారణం ఏంది? అయితే ఫస్ట్ దాంట్లో అర్థం ఎతకాలి. ఫస్ట్ అక్షతలు అంటారు దాన్ని. అక్షింతలు కాదు, అక్షతలు. ఓకే ఓకే. అయితే క్షతం అంటే ఇక్కడ ఏమవుతుంది, క్షతము అంటే నాశనము అని అర్థము. ఓకే. క్షతము అంటే ఏంది, నాశనము అని అర్థం. అక్షతము అంటే ఏంది, నాశనము లేనిది అని అర్థము. అదొకటి. తర్వాత దానిలో ఏమడుగుతాం, కొన్ని కుంకుమ, పసుపు, బియ్యం వాడతాం. ఇవి శుభానికి సంకేతం. వీటి అన్నిటితో తయారైంది కాబట్టి దాన్ని ఏం చేస్తాం, తయారు చేసేది పెద్దలు ఏం చేస్తారంటే, కొంతమంది అంటే మనకు ఉదాహరణకు మనకంటే పెద్దోళ్ళు దీవిస్తారు. నిండా నూరేండ్లు సుఖ సంతోషాలతో, ఏ ఆరోగ్యం లేకుండా, ఏ అనారోగ్యం లేకుండా నువ్వు నిండా నూరేండ్లు మంచిగా జీవించమని మనం ఆశీర్వాదం చేస్తాం. అది అన్నమాట. అంటే అర్థమైంది ఇక్కడ. నేనేమో నాశనం కానిది కదా అక్షతలు, దాంట్లో డెఫినేషన్ ఉంది. అట్లా దాని ద్వారా చేస్తే ఏమవుతుంది అంటే ఆ స్వభావం ఏర్పడుతుంది వాళ్ళకు. ఓకే. అట్లా.